Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ అయితే నార్త్ అమెరికాలో ఆయన కెరియర్లో ది బెస్ట్ మూవీగా, ది బెస్ట్ కలెక్షన్స్ మూవీగా అయితే రికార్డులు అయితే సృష్టిస్తూ ఉన్నారనమాట. అమలాపురం నుంచి అమెరికా వరకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తూ రఫ్ఫాడిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ 10వ రోజు కూడా అలాంటి విషయంలోనే అమలాపురం నుంచి అమెరికా వరకు కూడా రఫ్ఫాడిస్తున్నారు అనమాట బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లోనే ది బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ది బాక్స్ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ కూడా ఆయన కెరియర్లో ఇలాంటి కలెక్షన్స్ నార్త్ అమెరికాలో, యూఎస్ఏలో ప్రతి చోట కూడా ఇలాంటి కలెక్షన్స్ అయితే ఆయన కెరియర్లో కూడా ఎప్పుడు రాలేదనమాట. అలాగే 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి కలెక్షన్స్ సునామీ బాటలో అయితే నడుస్తూ ఉందన్నమాట మనశంకర వరప్రసాద్ గారి మూవీ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మెగాస్టార్ ఫ్యాన్స్ ఇంకా పండగ చేసుకుంటారు, ఎందుకంటే ఆయన కెరియర్లో ఇలాంటి మూవీ ఎప్పుడు రాలేదు కూడా, అలాగే ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు చూడలేదు అనమాట. అంటే అప్పట్లో ఇప్పుడు కలెక్షన్స్లో అయితే ఇంకా డబుల్ అయిపోయింది అనమాట కలెక్షన్స్ నార్త్ అమెరికాలో చూసుకోవచ్చు. మరీ బీభత్సాన్ని సృష్టించి నార్త్ అమెరికా బాప్ అయిపోయాయి అనమాట మెగాస్టార్ చిరంజీవి గారు అయితే. అలాంటి కలెక్షన్ సునామీ అయితే ఇప్పుడు కురుస్తూ ఉంది. అలాగే నార్త్ అమెరికాలో ఆయన స్టామినా ఏంటో, అలాగే ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తూ దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. 10వ రోజు కూడా ఎక్కడ నెంబర్స్ అయితే మామూలుగా లేవు, టికెట్స్ ఆ రకంగా సేల్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ఇప్పటికి కూడా తగ్గలేదు. అలాంటి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లోనే ది బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ది రికార్డ్ అయితే ఆయన బ్రేక్ ఈవెన్ అయితే చేశారనమాట. ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే 10వ రోజు కలెక్షన్స్ మనం వెళ్ళిపోయినట్లయితే అండ్ సీడెడ్ అండ్ మన నార్త్ అమెరికాలో ఎక్కడ చూసినా కానీ మామూలుగా రఫ్ఫాడిస్తూ ఉందన్నమాట. ఇకపోతే ఏపీ అండ్ తెలంగాణలో ఈ 10వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా 8.4 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. 8.4 కోట్లు ఏపీ అండ్ తెలంగాణ కలిపితే 8.4 కోట్ల కలెక్షన్స్ అయితే క్రాస్ చేసింది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. ఇకపోతే మన కర్ణాటక చూసుకున్నట్లయితే 12.6 లక్షలు అయితే వచ్చిందన్నమాట. 12.6 లక్షల కలెక్షన్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇకపోతే హిందీ, తమిళ్ ప్రతి చోట అన్ని ఏరియాస్లో కలిపితే మాత్రం 5.4 కోట్ల కలెక్షన్స్ అయితే గ్రాస్ చేసింది అనమాట. ఇకపోతే మన నార్త్ అమెరికా యూఎస్లో చూసుకున్నట్టయితే మొత్తం ఆల్రౌండ్ కలిపితే 1.5 మిలియన్ డాలర్స్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇక ఓవరాల్గా మన పాన్ ఇండియా లెవెల్లో కాకుండా వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ 10వ రోజు చెప్తున్నాను నేను. ఈ 10వ రోజు చూసుకున్నట్లయితే నేను 10వ రోజు వేరు, ఆ 6 డేస్లోనే బ్రేక్ ఈవెన్ దాటింది అనమాట. మనశంకర వరప్రసాద్ గారి మూవీ 6 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం అనేది ఒక గొప్ప విశేషం. మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ది బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ది మూవీ ఏదైనా ఉందంటే మాత్రం మనశంకర వరప్రసాద్ అని చెప్పుకోవాలి. అది మిగతావి ఏవైనా దాని తర్వాత అని చెప్పుకుంటాను. నేనైతే నా ఒపీనియన్ అయితే అదనమాట. ఇకపోతే ఈ 10వ రోజు టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 38.6 కోట్లు అయితే వచ్చిందన్నమాట. 38.6 కోట్లు అయితే ఈ 10వ రోజు వచ్చింది. ఇక ఆల్ టోటల్ కలుపుకుంటే అన్ని డేస్ 10వ రోజు కలిపితే మాత్రం 296 కోట్లు అయితే కలెక్షన్ చేసిందన్నమాట. ఈ 10 రోజులు మొత్తం కలిపితే ప్రీమియర్ షో అన్ని షోస్ కలిపి వరల్డ్ వైడ్గా 296 కోట్ల కలెక్షన్స్ అయితే గ్రాస్ అయితే దాటిందనమాట. మెగాస్టార్ గారు చిరంజీవి ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ కెరియర్లో ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ 10వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.